ఫైనల్ గా మనమైతే పైకి వచ్చేసినాం. కింద ఇచ్చిన లగేజ్ అయితే ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ లగేజ్ కౌంటర్. సో మన ఆధార్ కార్డ్ ఇస్తే మనకి ఇలాంటిది ఒకటి ఇస్తారు. సో దాన్ని మళ్ళీ ఇక్కడ పైన చూపిస్తే మనకైతే మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు. ఆ లగేజ్ తీసుకొని మేమైతే లాకర్స్ ఉన్న దగ్గరికి వచ్చేసినాం. సో లాకర్స్ లేవు, కొంచెం వెయిట్ చేయమన్నారు. సో వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ తాత యోగా చేస్తున్నాడు. ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత మనకైతే లాకర్స్ ఇచ్చినారు. సో ఇక్కడ వాష్రూమ్స్ అయినా ఫుడ్ అయినా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాష్రూమ్స్ నీట్ గా ఉంటాయి, ఫుడ్ కూడా మనకి దొరుకుతుంది. నైట్ ఇక్కడే పడుకొని మార్నింగ్ లేసి గుండు చేయించుకొని మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాం. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉండే, మీకు చూపిస్తాను చూడండి. ఈ టెంపుల్ చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదు, ఇంకా 2 ఉంటే బాగుండు అనిపించింది, అంత బాగుండే. ఇప్పుడు మీరు చూస్తుంది ఎర్లీ మార్నింగ్, ఇది 6:30. మంచు మేఘాలతో అయితే కప్పి ఉన్నాయి కొండలు చుట్టూ. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వ్యూ ఇది. ఫైనల్ గా నేనైతే శ్రీవారి గోపురం చూసేసినాను. గోపురాన్ని అండ్ ఈ వ్యూ ని ఫోన్ లో చూడడం తప్ప రియల్ గా చూడలేదు. రియల్ గా చూస్తుంటే నాకు నిజంగా చెప్తున్నా గూస్ బంప్స్ వచ్చేసినాయి. లిటరల్లీ జన్మ ధన్యమైంది అనిపించింది, అట్లా ఉండే వ్యూ అయితే. మేము వెళ్ళింది సమ్మర్ లో, బట్ అక్కడ వ్యూ చూస్తే ఇది సమ్మరా లేకపోతే ఏంటి అనే థాట్ లో ఉండే నేనైతే. లిటరల్ గా చెప్తున్నా, వేరే లెవెల్ అంతే. మా చిన్నోడు కూడా చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నాడు చూడండి. అండ్ నెక్స్ట్ మేమైతే శ్రీవారి పుష్కరంలో స్నానం చేయడానికి వెళ్తున్నాము. ఈ పుష్కరణి గురించి చాగంటి కోటేశ్వరరావు గారు అయితే చాలా అద్భుతంగా చెప్పినారు. ఏమని చెప్పినారు అంటే, ఈ స్వామి పుష్కరణలో స్నానం చేయాలి అంటే ఖచ్చితంగా మనకైతే శ్రీవారి అనుగ్రహం అయితే ఉండాలంట. ఉంటేనే మనం దాంట్లో మునగగలుగుతామంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్వామి పుష్కరంలో స్నానం చేయడం వల్ల మనకు శారీరకంగా మానసికంగా ఉన్న జబ్బులు అయితే తొలగిపోతాయంట. అండ్ పాపాలు కూడా తొలగిపోతాయంట. సో మీరు ఎప్పుడైనా వస్తే తిరుపతికి తప్పకుండా స్వామి పుష్కరంలో అయితే స్నానం చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫొటోస్ తీయొద్దని ఉంది, బట్ నేను అది చూసుకోలేదు. ఆ బోర్డు లిటరల్ గా చెప్తున్నా, నేను అసలు దాన్ని అబ్జర్వ్ చేయలేదు. ఓన్లీ వీళ్ళని వీడియోలో చూసుకుంటూ ఉండిపోయాను. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఆ వాటర్ అయితే చాలా చల్లగా ఉండే. చిన్నోనికి వాటర్ అంటే చాలా ఇష్టం, వాటర్ తో ఆడుకోవడం. సో ఇక్కడైతే భయపడుతున్నాడు వాడు, ఎందుకంటే పెద్దగా ఉంది కదా. సో అందుకని చెప్పేసి భయపడుతున్నాడు. దీంట్లో వాటర్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి.